ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్టాచ్యూ ఎవరిదైనా ఒకసారి గెస్ట్ చేయండి. మన ఎదురుగానే ఉన్నాడండి సుభాష్ చంద్రబోస్. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి. నేను జస్ట్ ఫన్ కోసం అది పెట్టాను. సో ఈరోజైతే మనం ఎన్టీఆర్ గార్డెన్స్ కి అయితే వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి మేము ఈ ఏరియాకి వచ్చాము. ఇక్కడైతే ట్యాంక్ బండ్, అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్, అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ కూడా దగ్గర ఉంటాయి, పక్కనే ఉంటాయి యాక్చువల్లీ. సో అప్పుడైతే మనం ప్రసాద్ ఎంఎక్స్ ఉంది కదా అక్కడ, ఆ రూట్ నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే ఆ ప్రసాద్ ఎంఎక్స్ కి నియర్ బై లోనే మనకు ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది ఉంటుంది. ఎన్టీఆర్ గార్డెన్స్ కి పక్కనే మనకి ఎన్టీఆర్ మెమోరియల్ కూడా ఉంటుంది అనమాట. రెండు పక్కనే ఉంటాయి. సో మనమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అంతా కూడా ఏంటంటే ఎన్టీఆర్ గార్డెన్స్ ఒకటి అనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్స్. అలాగే మనకి సెక్రటరీ కూడా మనకి పక్కనే ఉంటుంది అనమాట. సచివాలయం అంటాం కదా, ఆ సచివాలయం కూడా మనకి పక్కనే ఉంటుంది. సో చూసారు కదా, అది చాలా పెద్దగా అనిపించింది. నాకైతే చాలా బాగుంటుంది అన్నమాట. ఈవినింగ్ టైంలో వస్తుందంటే లైటింగ్స్ మొత్తం కూడా చాలా బాగుంటుంది సచివాలయం వచ్చేసి. దానికి ఆపోజిట్ లోనే ఇంకా ట్యాంక్ బండ్ ఉంటుంది, అందులో బోటింగ్ కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా ఒకసారి వీడియో చేద్దాము. ఇప్పుడైతే మనము ఎన్టీఆర్ మెమోరియల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది అనమాట. సో పార్కింగ్ అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఆఫ్టర్నూన్ కాబట్టి నాకైతే కాలు కాలిపోతుంది ఎన్టీఆర్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళడానికి. సో అందుకే నేను అక్కడికి వెళ్ళలేదు లోపలికి. సో ఇనిషియల్ గా అయితే మనం ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్దామని చెప్పేసి అయితే మేము అక్కడ నుంచి కొంచెం వాక్ బై డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రీ అయితే కొంచెం ఛార్జ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. సో ఇది ఎంట్రీ గేట్ కాబట్టి సో మనమైతే లోపలికి వెళ్దాము. మేమైతే యాక్చువల్లీ మార్నింగ్ టైమే వచ్చాము ఎన్టీఆర్ గార్డెన్స్ కి. మార్నింగ్ అంటే మరీ మార్నింగ్ కాదు, కొంచెం ఆఫ్టర్నూన్ టైం లైక్ అరౌండ్ 11:30, 12:30 అలా ఉంటుంది. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కొంచెం వాతావరణం చాలా చల్లబడిపోయేసి కొన్నిసార్లు వర్షం పడుతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం డే టైంలో వెళ్దాం అని చెప్పేసి వచ్చాను ఎన్టీఆర్ గార్డెన్స్ కి. ఇక్కడ ట్రైన్ రోడ్ ఉంటుంది అనమాట, టాయ్ ట్రైన్. జస్ట్ తిరగడానికి మొత్తం అంతా చూపిస్తారు. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళిన రోజు అది కొంచెం చెడిపోయిందంటే ఇంజన్. సో అందుకని చెప్పేసి టాయ్ ట్రైన్ లేదని చెప్పారు ఈ రోజు. కాకపోతే ఒక 3 యాక్టివిటీస్ అని చెప్పాను. ఏదో డెవిల్ హౌస్, ఇంకా 2 ఏవో ఉన్నాయని చెప్పారు. సో వాటికి టికెట్స్ అయితే 3 కలిపి 50 రూపీస్కి ఇచ్చారు పర్ హెడ్ కి. యాక్చువల్గా అయితే ఒక్కొక్కటి ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అని చెప్పారు. కానీ ఈ రోజు మాత్రం 3 కలిపి 50 రూపీస్కి ఇచ్చారని చెప్పేసి నేను తీసుకున్నాను ఒకసారి చూద్దామని చెప్పేసి. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ లో రాగానే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట. సో అక్కడ చూస్తున్నారు మీరు అంతా, అక్కడ కూర్చొని జనాలు అయితే డే టైంలో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పార్కింగ్ ఫీ ఎక్కువ లేదన్నమాట, కొంచెం తక్కువ కాస్టే ఉంది. సో నో ఇష్యూస్ అనమాట. సో చూస్తున్నారు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. అలాగే షాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట తినడానికి. ఎందుకంటే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ టైం కదా ఆల్మోస్ట్. సో లంచ్ కూడా ఇక్కడే చేయొచ్చు యాక్చువల్లీ. సో చూద్దాం అక్కడ కాస్ట్ ఎంత ఉందని చెప్పేసి అవన్నీ కూడా చూద్దాం. ఇంకా యాక్టివిటీస్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూద్దాము. సో ఇప్పుడు మేము తీసుకున్న టికెట్ కి అయితే ఇక్కడే ఉందన్నమాట, డెవిల్ హౌస్ వాటికి వెళ్ళడానికి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ డెవిల్ హౌస్ అంటే నేను ఇంకా ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేసిపోయాను లోపలికి. నాకైతే అంత ఏం అనిపించలేదు, అసలు ఏం లేవు కూడా లోపల. ఏదో ఊరికే వేస్ట్ ఆఫ్ మనీ అని చెప్పి అనిపించింది. మీరు చూసారు కదా, అది దయ్యం అంటే చేతులకు వెళ్ళలేవు. అది మనల్ని చూసి భయపడాలి తప్ప దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చూద్దాం, చాలా వింతలు ఉన్నాయి ఇక్కడ. కొన్ని అయితే అసలు వర్కే అవ్వట్లేదు అనమాట. ఏంటంటే కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇక్కడ యాక్చువల్లీ డోర్స్ ఉన్నాయి, డోర్స్ లో నుంచి ఏమన్నా వస్తుంది అనుకుంటున్నాము. కాకపోతే ఏమన్నా మేబీ స్టక్ అయిపోయో లేకపోతే పని చేయట్లేదు, నాకైతే తెలియదు. చాలా వరకు అయితే కొన్ని వస్తువులు అక్కడ వర్క్ అవ్వట్లేదు. సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, డోర్ లో నుంచి ఒకటి వస్తుంది అనమాట. చూసారా, దానికి బండి లేక అండర్వేర్ వేసారు దానికి బొమ్మకి. అది మరీ దారుణంగా ఉంది. వాళ్ళ దగ్గర బడ్జెట్ కాన్స్టెంట్స్ అనుకుంటాం మేబీ అట్లీస్ట్ దానికి. ఈ బొమ్మలో నుంచి అసలు సౌండ్ రావట్లేదు, ఏం రావట్లేదు. జస్ట్ స్టాచ్యూలో అక్కడ పెట్టారంతే. ఎదురు కనిపిస్తుంది కదా. సో చూద్దాం దాంట్లో నుంచి ఏం వస్తుంది అని చెప్పేసి. చూడండి, అన్ని ఈ పాప్కార్న్ సంచులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, అవి తీసుకెళ్లి దాంట్లో పెట్టారనమాట. అంటే నాకు అప్పుడు అర్థమైంది అనమాట, ఎందుకు 50 రూపాయలకి 3 ఇస్తున్నారని చెప్పేసి. నాకు అప్పుడు దాకా అర్థం కాలేదు. నేను ఇంకా మేబీ ఏమన్నా ఈరోజు వీకెండ్ కదా, మేబీ ఏమన్నా ఆఫర్ ఏమన్నా పెట్టారని చెప్పేసి నేను అనుకున్నా. కానీ మరి దారుణంగా ఉంది ఇది. అసలు యాక్చువల్లీ ఆ 50 రూపీస్ కూడా వర్త్ కాదు యాక్చువల్లీ. బట్ ఓకే, ఇంకోటి చెప్పారు కదా, సీల్ అండర్ వాటర్ ఎలా ఉంటుందని చెప్పేసి చూపించారు ఇక్కడ, చెప్పారు వాళ్ళు. నేను ఇంకా యాక్చువల్లీ ట్యూబ్ లోపల వాటర్ పెట్టేసాను, మడిలో పంపిస్తున్నాను అనుకున్నా. అలా ఏం లేదు, మొత్తం పెయింటింగ్స్ అనమాట. రీడింగ్ కార్డ్ యూజ్ చేసి బయట ప్లేస్ చేశారు. కానీ అదైతే బాగుంది యాక్చువల్లీ. ఇంకొకటి ఇప్పుడు ఇదనమాట, వీళ్ళు ఏం చెప్పారంటే దీనికి కొంచెం మాకు స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరిగినట్టు అనిపిస్తుంది కదా, అలా ఉంటుందని చెప్పారు. యాక్చువల్గా అయితే సేమ్ దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనం కూడా ఊగిపోతున్నట్టు దాంతో పాటు ఏదైతే అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది, తిరిగిపోతున్నట్టు అనిపించింది. కొంచెం సేపు ఎక్కువ ఉంటే కళ్ళు కూడా తిరుగుతాయి యాక్చువల్లీ. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను మేము అక్కడ నుండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం హెడేక్ అనిపించింది దాంట్లో ఉండగానే, ఎందుకంటే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు కూడా చూడడానికి. ఇంకొంచెం బయటకు రాగానే దాని బ్యాక్ సైడ్ కొద్దిగా వచ్చేస్తాను. ఇక్కడ మొత్తం 20 ఆఫ్ డేస్ అనమాట. వాతావరణం కూడా చల్లగానే ఉంది, ఒక పక్కన వేడి కూడా ఉంది. మొత్తం ఎదురుగా ఉన్నవన్నీ కూడా కిడ్స్ సెక్షన్ అనమాట, కంప్లీట్లీ ఆడుకోవడానికి. అలాగే పక్కన షాప్స్ ఉన్నాయి, తినడానికి షాప్స్ ఉన్నాయి.
ఆడుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ కార్స్ ఉన్నాయి. యాక్చువల్లీ అవన్నీ కూడా ఒరిజినల్ కార్స్ అయితే ఏం కాదు, అవి మొత్తం మట్టితో కట్టినట్టువి. ఇక్కడ ఒక పిల్లడు ఊగుతున్నాడు, వాడు వద్దురా బాబోయ్ అరుస్తా ఉన్నాడు, కానీ సరే వాళ్ళు అయితే ఆపట్లేదు. పాపం చాలా ఏడుస్తా ఉన్నాడు, ఆపండి 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 అని చెప్పి. ఇంకా అటు పక్కన కూడా చాలా ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, ఒక బోటింగ్ కూడా ఉందని చెప్పారు అక్కడ. కొంచెం అది కూడా నేను చూపిస్తాను ఎక్కడ ఉందని చెప్పేసి. మేబీ ఇవైతే కొంచెం బాగుంటాయి అనుకోవచ్చు, డేవిడ్ హౌసెస్ అని ఉంది కదా, ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు కాబట్టి. సో ఎక్కడైనా కానీ సరే డబ్బులకు తగ్గట్టుగానే అది కూడా ఉంటుంది. ఏదైనా కానీ సరే మనకి 50 రూపాయలకు వచ్చే 3 అని చెప్పేసి అనుకుంటే అది కూడా అట్లా ఉంటుంది. ఇక్కడ అన్ని ఏంటంటే యాక్టివిటీస్ అనమాట, లైక్ బబుల్ షూట్, బెలూన్ షూట్, సారీ బబుల్ షూట్ కదా, బెలూన్ షూట్ గన్తో కొడతాం కదా, అవి 100 రూపీస్ అని చెప్పారు. 5 times, ఐ మీన్ 5 times ఆడడానికి వస్తుంది. ఏదో కొట్టినా కానీ సరే గిఫ్ట్ వస్తుంది అని చెప్పారు. నేనైతే జస్ట్ ఒకసారి ట్రై చేసాను దాన్ని బెలూన్ చేయడానికి. నాకైతే ఒక్కసారి అయితే తగిలింది అంతే. తగిలిన దానికి నాకైతే ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది నేను చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి. యాక్చువల్గా అయితే అది 5 ఛాన్సెస్కి 100 రూపీస్ పే చేయాలని చెప్పారు. అసలు ఇంతకు అది మనం ఒక చోట కొడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది బుల్లెట్ అయితే. ఫైనల్లీ ఒకటైతే తగిలింది నాకు ఇప్పుడు. ఫైవ్ ఛాన్సెస్ అయిపోయాయి. సో ఆ 5 ఛాన్సెస్ అయిపోయినందుకు నాకు అది గిఫ్ట్ ఇచ్చారు. ఒక్క తగిలిన దానికి. ఇంకా ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఆ గ్లాసెస్ కొడితే ఏంటంటే మనీ ఇస్తారంట, అంటే మొత్తం అన్ని పడిపోతే దానికి తగ్గట్టుగా మనీ ఉంటుందని చెప్పారు. ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే అది స్ప్రింగ్ లాంటిది ఒకటి ఉంటుంది, అట్లా బాల్ వేసేసి కిందికి లాగితే పైకి వెళ్ళేసి దీంట్లో పడితే ఆ గిఫ్ట్ ఇస్తారంట. ఈవెన్ మనకు 5 ఛాన్సెస్ ఇచ్చినా కానీ సరే, ఒకవేళ 5 balls వెళ్ళి అన్ని దానిలో పడినా కానీ మనం ఏదో ఒక గిఫ్ట్ మాత్రమే చూస్ చేసుకోవాలంట. అది ఆ బోర్డు మీద రాసి ఉంటారు అంతే తప్ప మనకైతే చెప్పరు. పడిన తర్వాత మనం అడిగితే మాత్రం ఇక్కడ రాసింది కదండి క్లియర్ గా, ఏదైనా ఒక గిఫ్ట్ మాత్రమే ఇస్తామని చెప్తారు వీళ్ళు. ఇంకా ఈ చుట్టూరు ఏంటంటే మొత్తం కిడ్స్ కి సంబంధించింది అనమాట, ఆడుకోవడానికి అలాగే ఇంకా తినడానికి కూడా మొత్తం అన్ని ఉన్నాయి. ఇంకా దీని బ్యాక్ సైడ్ మొత్తం బోటింగ్ కానీ ఇంకా కంప్లీట్లీ చాలా ఉంది. చాలా పెద్దది యాక్చువల్ పార్క్. నేను కూడా ఏదైతే ఫస్ట్ టైం రావడము. ఇంకా అటు సైడ్ కనిపిస్తుంది, అటు సైడ్ వెళ్తే మనకి బోటింగ్ కూడా ఉందన్నారు. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను. ఏమన్నా జనాలు ఎక్కువ మంది ఆల్రెడీ ఆడుతున్నారు, ఎందుకంటే ఎండ ఆల్రెడీ ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది ఎండ అయితే. ఈ టైంలో బోటింగ్ అంటే మనం ఆ బోట్ పడిపోవాలి ఇంకా నీళ్ళలో, అక్కడే అలా ఉంది పరిస్థితి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇదన్నమాట బోటింగ్. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది, కాస్ట్ అయితే తక్కువ లేదు, కానీ జనరల్గా లేరు, బోట్లు అయితే ఫుల్గానే ఉన్నాయి. వీళ్ళు కొంచెం కాస్ట్ తగ్గించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే ఈవినింగ్ టైమ్స్ కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్ చాలా ఎక్కువ మంది వస్తారు. కాకపోతే ఈవినింగ్ టైమ్స్ ఏంటంటే కొంచెం వెదర్ సరిగ్గా ఉండట్లేదు, సో అందుకే మేమైతే డే టైంలో వచ్చేసాము. సో మేమైతే బోటింగ్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఎండ మాత్రం చాలా హెవీగా ఉంది నాకు అక్కడ. ఇంకా మీరు సైడ్ చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చిన్నప్పుడు ఆడుకొని ఉంటాము ఇరుగా సిస్టంలో, లైక్ బ్రెజిలింగ్ కానీ అవన్నీ వస్తాయి. అవి అయితే మేము ఆడాము చిన్నప్పుడు మా ఊర్లో. సో ఇదనమాట. ఇంకా అక్కడ ఎండింగ్ లో ఏంటంటే కొంచెం జైంట్ వీల్ అవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. యాక్చువల్లీ కొంచెం ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగా అనిపించింది. అక్కడ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అయితే అలా నిలబడుకుంటే ఫోటోస్ మొత్తం సూపర్ వస్తున్నాయి. మేమైతే దిగుదాం అనుకున్నా కానీ ఆ పిల్లలు బోర్డునే పోవట్లేదు ఎంతసేపు ఉన్నా కానీ సరే, అందుకే మేమైతే రిటర్న్ వచ్చేసాం ఇంకా. సో ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇది అనమాట ఓవరాల్ వ్యూ అయితే అక్కడ బ్యాక్ సైడ్ లో. ఇది ఫ్రంట్ అనమాట. అప్పుడే వాటర్ వచ్చేసి మనం స్టార్ట్ చేశారు ఇక్కడ, వాటర్ యాక్టివిటీస్ లాంటివి ఇవన్నీ కూడా. సో మేము వెళ్ళినప్పుడు అయితే స్టార్ట్ చేయలేదు, తర్వాత అయితే స్టార్ట్ చేశారు. సో ఇదన్నమాట ఓవరాల్ వ్యూ ఫ్రంట్ నుండి అయితే మనకు. సో చూడండి ఒకసారి, అక్కడ ఆల్రెడీ ఒకటి కొలంబస్ లాంటిది ఊగుతానే ఉంది, ఆల్రెడీ పిల్లలు ఎక్కినట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెజర్ట్ గార్డెన్ అని చెప్పింది, నేను ఫస్ట్ చూడలేదు దీన్ని, తర్వాత చూద్దాం ఒకసారి చెప్పేసి వచ్చాను. ఇక్కడ డెజర్ట్ గార్డెన్ ఏంటంటే లోపలికి ఎవరికి వెళ్ళలేదు, చిన్నపిల్లలకి కానీ ఎవరికి కానీ, ఎందుకంటే ఇక్కడ డెజర్ట్ లో ఉండే ప్లాంట్స్ అన్ని కూడా ఉంటాయంట. సో వాటికి అన్ని ముళ్ళు అంటే హార్న్స్ ఉంటాయి కదా, అవన్నీ గుచ్చుకున్నప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి జస్ట్ డిస్ప్లే వాళ్ళకి మాత్రమే పెట్టారు, లోపలికి తలో చేయట్లేదు వీళ్ళు మనల్ని. సో చూద్దాం ఒకసారి. అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి డెజర్ట్ లో ఉండవలసిన ప్లాంట్స్ అన్ని కూడా ఉన్నాయి, లైక్ క్యాక్టస్ కానీ ఇంకా వాటి స్పీసెస్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడైతే. ప్రతి కూడా మనం చూడొచ్చు ఒకసారి. అంతగా కొన్ని కొత్త ప్లాంట్స్ కూడా ఉన్నాయి, నేను కూడా చూడలేదు ఎప్పుడు కూడా అవి అక్కడ. అవి కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చు ఒకసారి. కానీ లోపలికి వెళ్ళేదే మాత్రం లేదు, ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం బాగుంటుంది అనిపించింది కానీ, బట్ లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు అక్కడ. సో క్లోజ్ చేశారు. సో అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కొంచెం పక్కన సైడ్ లో ఏంటంటే వీళ్ళు మొత్తం మనకి కన్స్ట్రక్ట్ చేశారనమాట. అక్కడ ఇవి ఉన్నాయి కదా పురుగులు లాంటివి, ఇన్సెక్ట్స్. సో అవన్నీ కూడా గ్రాస్‌హాపర్ కానీ అలాగే దాని పిల్లలు కానీ ఇవన్నీ కూడా మష్రూమ్ లాంటివి ఇవి కానీ అవన్నీ కూడా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. చూడడానికి అయితే డైరెక్ట్ చూడడానికి విజువల్స్ చాలా బాగున్నాయి, కొంచెం ఫొటోస్ కూడా మంచి స్పాట్ అని చెప్పొచ్చు. అక్కడ చూసారు బక్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో చిన్నపిల్లలు అయితే చాలా మంది ఎక్కువ మంది దాని పైకి ఎక్కువ ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ నేను చూసాను ఇందాక. ఇంకొన్నిటికి అయితే కొన్ని కాళ్ళు చేతులు అయితే ఎగ్గొట్టేశారు ఆల్రెడీ. కొంచెం ఇక్కడైతే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ
ఇవేమంటే లైక్ అరటి చెట్లు లాంటి తోట లాంటిది ఒకటి వేసారు, కాకపోతే అరటి చెట్టు తోట అయితే ఏం కాదు, కొంచెం అది కూడా కన్స్ట్రక్ట్ చేసిందే. దాని కింద ఫొటోస్ మాత్రం సూపర్ వస్తున్నాయి యాక్చువల్లీ. ఇది కొంచెం మంచి ఏరియా అని చెప్పచ్చు. ఈవెన్ కూర్చోడానికి కొంచెం టేబుల్స్ అంటూ కూడా వేశారు మధ్య మధ్యలో అక్కడక్కడ, ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి, సో కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సో చూడండి ఒకసారి ఏరియా అంతా కూడా మీకు చూపిస్తున్నాను, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అది ఇన్సెక్ట్స్ అనేవి అంతా కూడా ఇక్కడికైతే కన్స్ట్రక్షన్ చేశారు ఆల్రెడీ. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం నాకు తెలిసి లైటింగ్ కి సూపర్ ఉంటుంది, నాకైతే అదైతే అర్థమైంది. నెక్స్ట్ టైం ఇంకొకసారి ప్లాన్ ఈవినింగ్ రావడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి. ఇప్పుడైతే ఏంటంటే డే టైంలోనే వచ్చాను, ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ వెదర్ కొంచెం సరిగ్గా ఉండట్లేదు, ఈవినింగ్ టైంలో కొంచెం రైన్ పడుతుందని చెప్పేసి నేనైతే డే టైంలో వచ్చాను. నాకైతే మంచిగా అనిపించింది మొత్తం ఈ ఇంటీరియర్ గార్డెన్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా చాలా అయితే బాగా నచ్చింది. సో నేను చెప్పాను కదా ఇందాక మొత్తం చెట్ల మధ్యలో కొంచెం మంచిగా ఫొటోస్ బాగా తీసుకోవడానికి ఇదేనండి చెప్పాను. సో దీని కింద అయితే ఫొటోస్ దిగడానికి మాత్రం సూపర్ ఉంది. లొకేషన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కింద కూర్చోడానికి కూడా చల్లగా ఉంది యాక్చువల్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా, ఎందుకంటే ఎండ ఎక్కువ మరట్లేదు, మొత్తం ఆ చెట్ల కవర్ చేసేస్తాయి కాబట్టి. అవన్నీ కూడా లైక్ కన్స్ట్రక్షన్ చేసినట్టు ఒరిజినల్ చెట్లు అయితే కాదు. ఇంకోటి ఇక్కడ ఫ్రూట్ రెస్టారెంట్ అంట. నేను ఇంకా యాక్చువల్లీ లోపల ఏమన్నా ఆల్రెడీ రెస్టారెంట్ యాక్టివ్ లో ఉందనుకున్నాను, బట్ అయితే అదైతే యాక్టివ్ లో ఏం లేదు, అది జస్ట్ కన్స్ట్రక్షన్ మాత్రమే. అక్కడ జస్ట్ ఫొటోస్ దిగడం వరకు మాత్రమే తప్ప అంతకు మించి అయితే ఏం లేదు అక్కడ. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మొత్తం ఆ డిజైన్ గానీ ఒక పర్ఫెక్ట్ అన్నమాట, లైక్ కన్స్ట్రక్షన్ అంతా కూడా అది కొంచెం పర్ఫెక్ట్ అనిపించింది నాకు కూడా. మేము కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఆ ముగ్గురు అసలు దిగనే దిగట్లేదు కిందకి. ఎంతసేపు వెయిట్ చేసాం అక్కడ, చాలాసేపు వెయిట్ చేసాం కానీ ఇంకా వాళ్ళు రావట్లేదు. వీడియోస్ షూట్ చేసుకుంటున్నారు, మేబీ వాళ్ళు రీల్స్ ఎవరు ట్రై చేస్తున్నారు అక్కడ ఉండి. సో అందుకని మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము. సో ఇదండి ఓవరాల్ గా అయితే మేమైతే ఈ రోజు ఇంటీరియర్ గార్డెన్స్ లో చూసినంతా కూడా. ఇంటీరియర్ మెమోరియల్ కి అయితే వెళ్ళాం కానీ కాకపోతే అక్కడ చాలా టూ హాట్ ఉంది అన్నమాట, ఎందుకంటే లోపల షూస్ కానీ చెప్పల్స్ కానీ అలవ్ లేవు. సో బేర్ ఫుట్ మీద వెళ్ళాలి కాబట్టి సో చెప్పులు కాలు కాలిపోతున్నాయి. సో అందుకే మేమైతే వచ్చేసాము. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఇలానే మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ షేర్ చేసి కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని చెప్పండి. సో ఈ రోజుకైతే వీడియో అంతేనండి. నేనైతే ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మీకైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను, లైక్ ఫొటోస్ కి మనం తీసుకోవడానికి చాలా బాగా అయితే ఉందని చెప్పాను కదా. సో చూడండి. థ్యాంక్ యూ, బాయ్.